హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహా క్రియేటివ్స్. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ మగ్గం వర్క్ చేసుకోవడానికి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా చూపించబోతున్నాను. సో ఈ ఒక్క వీడియోలో మీరు రెండు నేర్చుకోవచ్చు, బ్లౌజ్ కటింగ్ అండ్ మగ్గం వర్క్ చేసుకోవడానికి ఎలా మార్క్ చేసుకోవాలనేది కూడా. సో ఒక ఇమిటేషన్ పట్టు శారీ తీసుకున్నానండి. సో దీనికి పై అంచు ఇలా ఉంటుంది, కింద అంచు ఇలా ఉంటుందండి. దానికి ఇది బ్లౌజ్ పీస్గా వచ్చింది. సో దీనికి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాం. తర్వాత మనమే మగ్గం వర్క్ ఓన్గా చేసుకోవాలంటే ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూద్దాం ఈ ఒక్క వీడియోలో. ఈ రెండు కూడా మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ లైనింగ్ పీస్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ మనం ఒక ఎడ్జ్లో మార్జిన్ తీసుకుంటున్నామండి క్రాస్ పోవడం కోసం. సో ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా మనం ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం. అలాగే మార్జిన్ గీసేసాము. ఇప్పుడు దీనికి మెజర్మెంట్స్గా మనం ఓల్డ్ బ్లౌజ్ని యూజ్ చేసే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. సో ఒక బ్లౌజ్ తీసుకోండి, మీకు బాగా కుదిరినటువంటి బ్లౌజ్ తీసుకొని దానికి లెంత్ విడ్త్ ఎలా మెజర్ చేయాలో చూడండి. సో షోల్డర్ దగ్గర నుంచి కిందకు కరెక్ట్గా ఎంత లెంత్ ఉందో చూడండి. ఈ బ్లౌజ్కి 13.5 ఇంచ్ ఉంది, 13.5 ఇంచు. సో పైన కింద స్టిచ్చెస్ కోసం ఒక 1 ఇంచ్ కావాలి, అంటే 14.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే విడ్త్ అనేది ఇక్కడ 18 ఇంచెస్ ఉందండి ఈ బ్లౌజ్కి, అంటే ఈ 18లో హాఫ్ 9 ఇంచెస్ అనమాట. సో 9 ఇంచెస్ దగ్గర స్టిచ్ వేసుకుంటా అటు ఇటు ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను, అంటే 10.5 ఇంచ్ విడ్త్గా తీసుకుంటున్నాము. సో ఫైనల్గా లెంత్ 14.5 ఇంచ్, విడ్త్ వచ్చేసి 10.5 ఇంచెస్గా తీసుకోండి. సో అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా లెంత్ 14.5 ఇంచెస్, అలాగే టాప్లో పైన కూడా విడ్త్ 10.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని స్కేల్ యూస్ చేసి ఒక బాక్స్ లాగా లైన్స్ గీసేసేయండి. సో మగ్గం వర్క్ చాలామంది చేసుకోవాలని అనుకుంటారు, బట్ ఎలా మార్క్ చేసుకోవాలనేది తెలియకపోవచ్చు. సో నేను వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఇలా మార్క్ చేసుకోవడం కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ని నెక్ కోసం ఈ బాటంలో ఈ వెనుక ఎంత ఉందనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ 4 ఇంచెస్ ఉంది, అటు ఇటు స్టిచెస్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకుంటే మొత్తం 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్కి ఎప్పుడు కింద నుంచి మార్క్ చేసుకోవాలండి 5 ఇంచెస్. సో రిమైనింగ్ అంతా నెక్ కట్ చేస్తాం. ఇప్పుడు నెక్కి షోల్డర్ రెండు కలిపి 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నెక్కి 2.1/4 ఇంచు, షోల్డర్కి 2.3/4 ఇంచు తీసుకోవాలి, అంటే 2.5 ఇంచు నెక్గా 2.75 ఇంచు షోల్డర్గా తీసుకుంటున్నామండి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఆర్మోల్ డౌన్ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో విత్ 6 ఇంచెస్ దగ్గర 5 ఇంచెస్ ఉందో లేదో కూడా చెక్ చేసాము. సో కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు నెక్ అండ్ ఆర్మోల్కి కూడా డ్రా చేయడం కోసం స్కేల్ యూస్ చేసి లైన్ డ్రా చేస్తున్నాను. సో ఆర్మోల్కి కూడా లైన్ డ్రా చేసేసాను. సో ఆ సైడ్ కూడా 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఆర్మోల్ సర్కిల్ కోసం లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ ఆర్మోల్ కర్వ్ గీయడానికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. యాక్చువల్లీ మన చెస్ట్ విత్ 9 ఇంచెస్ అనుకున్నాం కదా. సో ఆ 9 ఇంచెస్ దగ్గర మీరు మార్క్ చేయండి, కింద కూడా 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేయండి. ఈ 9 ఇంచెస్ దగ్గర మనం స్టిచ్ వేసుకుంటాం, రిమైనింగ్ ఖర్చు అన్నని ఇందాకే అనుకున్నాం కదా. సో దానికోసమే మనం 9 ఇంచెస్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్ దగ్గర 1/2 ఇంచు, అలాగే ఆర్మోల్ దగ్గర 1.5 ఇంచు తీసుకోవాలి. సో నెక్ సర్కిల్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది, 1/2 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. నెక్ సర్కిల్ కోసం 1 ఇంచు కన్నా కూడా 1/2 ఇంచ్ తీసుకుంటే ఇంకా సర్కిల్ నీట్గా వస్తుందండి. సో ఇక్కడ ఆర్మోల్ కోసం షోల్డర్ దగ్గర నుంచి 2.5 మార్క్ చేశాను, రౌండ్ కోసం 1.5 మార్క్ చేశాను.
సో ఈ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఈ 3 డాట్స్ని కలుపుతూ ఇలా కర్వ్ అనేది డ్రా చేస్తే చాలా నీట్గా వస్తుందండి. నెక్ అండ్ ఆర్మోల్ డ్రా చేయడం అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోబోతున్నాం. సో కట్ చేసుకుంటున్నాం. ఈ నెక్ పీస్ కట్ చేశాక ఈ పీస్తో మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటామండి. సో దాన్ని కూడా మనం యూజ్ చేస్తాం. అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ పీస్ అనేది కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. దీన్ని యూజ్ చేసే ఫ్రంట్ పీస్ కూడా కట్ చేయాలి. సో ఫ్రంట్ పీస్ కట్ చేయడం కోసం మీరు ఇలా క్లాత్ని ఎలా వేస్తే క్రాస్గా నీట్గా వస్తుందో, అడ్జస్ట్ అవుతుందో చూసుకుంటూ వేసుకోండి ఇలాగా. సో ఇలా వేసానండి. మనం ఉన్న క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసుకొని చూసుకోవాలి. అలాగే బాటమ్ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ని ఇలా పైకి ఫోల్డ్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎడ్జెస్ అంతా కూడా మార్క్ చేయండి. బ్యాక్ పీసు యూజ్ చేస్తూ ఎడ్జెస్ అంతా కూడా ఇలా మార్క్ చేయండి ఫ్రంట్ పీస్ కట్ చేసుకోవడం కోసం. సో చుట్టూ ఎడ్జెస్ అంతా ఇలా మార్క్ చేసుకోండి ఫస్ట్. మార్క్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఆ చివర ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకునే సైడు ఒక లైన్ డ్రా చేయండి. అంటే బ్యాక్ నెక్ పెద్దదిగా ఉంటుంది, ఫ్రంట్ నెక్ చిన్నదిగా ఉంటుంది కదా. సో దానికోసం పైకి గీయడానికి ఒక లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ ఇలా లెంత్ అనేది ఇలా షోల్డర్ నుంచి మన మెయిన్ టెక్స్ ఉంటుంది కదా, మెయిన్ టక్స్ అక్కడికి ఇలా పట్టుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి నెక్స్ట్ మార్క్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఆల్రెడీ మన బ్లౌజ్ పీస్ని ఇలా మెజర్మెంట్గా తీసుకొని మార్క్ చేసుకోండి. సో అలా కాకపోయినా 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో అది కరెక్ట్గా వచ్చిందో లేదో నేను టెస్ట్ చేశాను. పైన కూడా నెక్ గీసే దగ్గర 10.5 ఇంచెస్ ఉంటే మనకు కరెక్ట్గా వస్తుందండి, హ్యాండ్స్ లూజ్ రాకుండా. సో 5.5 ఇంచ్ తీసుకున్నా కూడా ఫ్రంట్ నెక్కి సరిపోతుంది అనుకున్నాం కదా. సో ఫ్రంట్ నెక్ 5.5 తీసుకొని కర్వ్ కోసం నేను ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ దగ్గర 1/2 ఇంచే తీసుకున్నాం, బట్ ఫ్రంట్ నెక్ దగ్గర 1 ఇంచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా మన బ్లౌజ్ పీస్ని ఇలా మెజర్మెంట్గా తీసుకొని పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు వదిలి స్టిచ్ వేసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకోండి. సో అలాగే మనకి ఆపోజిట్ అంటే సైడ్ ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ని ఇందాక మనం మిడిల్కి మార్క్ చేసాం కదా, ఆ మార్క్ని అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఒక మార్క్ చేసాం కదా. సో ఆ మార్క్ని మూడింటిని కలుపుతూ కర్వ్ అనేది గీయాలి. సో ఫ్రంట్ నెక్ సైడ్స్ అంతా కూడా కట్ చేస్తున్నాం. సో ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్నాం. సో ఇలా ఈజీగా ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేసి మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఆర్మోల్ సైడ్ కొంచెం డౌన్ తీయాలి. దానికోసం ఇలా సన్న కర్వ్ తీసుకొని డౌన్ తీసాను. ఇప్పుడు మనం టక్సెస్ వేసుకుంటాం కదా, సో అది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇవి ఎగ్జాక్ట్ కాదండి, మనం స్టిచ్ చేసేటప్పుడు ఇంకా ఎగ్జాక్ట్గా వస్తాయి. సో అప్పుడు మరలా చూద్దాం. ఇప్పుడు నార్మల్గా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి 2.5 తీసుకొని మరలా అక్కడి నుంచి 2.5 మార్క్ చేశాను. ఆ మిడిల్ దగ్గర నుంచి పైకి కూడా ఒక 2.5 మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేయండి. ఆ 2 పాయింట్స్ దగ్గర పట్టుకొని మనం టక్స్ వేసుకుంటాం. ఓల్డ్ బ్లౌజ్తో కూడా చూస్తే మెజర్ చేస్తే కరెక్ట్గా అలాగే ఉందండి. సో అక్కడి నుంచి మరలా 1.5 ఇంచ్ మార్క్ చేయండి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని సైడ్ నుంచి మరలా 3 ఇంచెస్ మార్క్ చేయండి. సైడ్ టక్స్ ఉంటుంది కదా, సో దానికోసం సైడ్ టక్స్ కింద నుంచి 2.5 మార్క్ చేసుకొని ఇలా సైడ్ టక్స్ అనేది డ్రా చేసాం
లైన్ డ్రా చేసా. ఇక్కడ సైడ్ టక్స్ వేసుకుంటా. నెక్స్ట్ ఆర్మోల్ సైడ్ ఒక టక్స్ వస్తుంది కదా, సో దానికోసం పైనుంచి 5.5 ఇంచ్ లేదా 5 ఇంచు 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసి అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచు మరలా మార్క్ చేయండి. సో ఆ సైడ్ ఉన్న మార్క్స్ రెండింటిని కలుపుతూ మనం స్టిచ్ వేసుకుంటాం. సో ఫ్రంట్ పీస్కి టక్సెస్ కూడా మెజర్ చేసాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కటింగ్ చేయడం కోసం మెజర్మెంట్స్ తీసుకుంటాను. నేను ఎల్బో హ్యాండ్స్ కట్ చేయాలనుకున్నానండి. దానికోసం లెంత్ 12 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్. బట్ ఇక్కడ మనం ఎల్బో హ్యాండ్స్ అంటే కొంచెం కిందకు వస్తుంది కదా, దానికోసం ఇక్కడ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను. సో కింద నెక్స్ట్ అటు సైడ్ కూడా ఆపోజిట్ సైడ్లో కూడా 12 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. అలాగే మనం ఆర్మోల్ కర్వ్ కోసం పైనుంచి ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 2.5 ఇంచెస్ని పైన 12 ఇంచెస్ పాయింట్ నుంచి కలుపుతూ ఇలా కర్వ్ అనేది డ్రా చేయండి. సో కింద మనం 6.5 ఇంచు 4.5 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, సో ఆ రెండింటిని ఇలా లైన్స్ డ్రా చేయండి. ఫస్ట్ లైన్ మీద మనం స్టిచ్ వేసుకుంటాం, సెకండ్ లైన్ మనకు ఖర్చు కోసం యూజ్ అవుతుంది. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. సో మిడిల్లో ఒక టక్స్ వేసుకోండి. హ్యాండ్స్ కూడా ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ జాయింట్ దగ్గర కొంచెం డౌన్ తీయాలి. దానికోసం మనం పైన మార్క్ చేసుకున్న పైనుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని కింద ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఆ 1 ఇంచ్ దాకా ఇలా కర్వ్ అనేది డ్రా చేసి కట్ చేసేసాను. సో ఫ్రంట్ అని గుర్తుండడం కోసం ఒక టక్స్ వేసుకోండి. సో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. సో ఫుల్గా మన బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ కటింగ్ చేసిన పీస్నే మార్క్ చేసుకుంటున్నాం. అటాచ్ చేసి ఇలా మార్క్ చేసేసేయండి. ఇలా ఎడ్జెస్ అంతా కూడా మార్క్ చేసుకొని మీరు కట్ చేసేస్తే డైరెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసినట్లు అవుతుందండి. సో మనం మగ్గం వర్క్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా మార్క్ చేసుకొని ఫ్రేమ్ పెట్టి మగ్గం వర్క్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. సో మార్క్ చేసేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు మగ్గం వర్క్ మనం డైరెక్ట్గా చేసుకోకూడదండి. ఒక 1/4 ఇంచు కిందకి మగ్గం వర్క్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనం స్టిచ్ వేసుకోవడానికి స్పేస్ కావాలి కాబట్టి స్టిచ్ వేసుకోవడానికి కొంచెం స్పేస్ ఉంచి ఈ 1/4 ఇంచు మార్క్ చేసుకొని ఇలా నెక్కు అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచు గ్యాప్తో లైన్స్ ఇలా డ్రా చేసి మనం మగ్గం వర్క్ అనేది చేసుకోవచ్చు. నార్మల్ నీడిల్తో మగ్గం వర్క్ చేసుకోవడం చాలా ఈజీగా, అలాగే చాలా మనీ సేవ్ అవుతుంది కదా. సో అలా చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. అలాగే సైడ్స్ ఎటు స్టిచ్చెస్ పడతాయి కాబట్టి 2 ఇంచెస్ నేను అటు ఇటు లైన్స్ డ్రా చేసేసాను. సో మనం ఎంత మగ్గం అంటే ఫుల్ ఎంబ్రాయిడరీ అయినా లేదా లైట్గా అయినా ఆ మిడిల్లో మాత్రమే చేసుకోవాలండి, స్టిచ్ వేసుకునే దగ్గర కాకుండా. సో బ్యాక్ పార్ట్ మార్క్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మార్క్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇలా ఎడ్జెస్ అంతా మార్క్ చేసుకుంటున్నాం. హ్యాండ్స్ మనం బ్యాక్ పార్ట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దానికి ఆపోజిట్ సైడ్ క్లాత్కే మనం అటాచ్ చేసి ఆపోజిట్ సైడ్ క్లాత్కి అటాచ్ చేసి హ్యాండ్స్ని ఇలా మార్క్ చేసుకోవచ్చు. సో ఆ ఇంటూ పెట్టిన సైడ్ మనకి ఫ్రంట్ జాయింట్ అనమాట, దానికోసమే అలా మార్క్ చేసాం. అటు ఇటు ఒక 1.5 ఇంచ్ స్టిచ్చెస్ కోసం వదిలి, సో కింద కూడా ఒక 1/4 ఇంచు పైన ఒక 1/4 ఇంచు ఇలా మార్క్ చేసుకుంటున్నాం. సో మీరు ఏదైతే మగ్గం వర్క్ చేయాలనుకున్నారో ఆ మిడిల్ స్పేస్లోనే చేయాలి. అలాగే సెకండ్ హ్యాండ్ని కూడా మార్క్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్స్ కరెక్ట్గా ఆపోజిట్ పక్క పక్కనే వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలండి. సో హ్యాండ్స్ రెండు కూడా మార్క్ చేసేసుకున్నాం. నెక్స్ట్
ఇదిగో చూడండి బ్యాక్ పీసు, దానికి ఆపోజిట్లోనే హ్యాండ్స్ మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనం కుడి చేతి వైపు వర్క్ చేసుకుంటాం, లెఫ్ట్ సైడ్ వర్క్ చేసుకోము. సో దానికోసం అయినా మనం బ్లౌజ్ కటింగ్ అప్పుడైనా రెండు కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కాబట్టి, సో రెండు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే క్లాత్ సేవ్ అవుతుందో అలా అటాచ్ చేసి మార్క్ చేస్తున్నాను. రెండు పీసెస్ని బ్యాక్ పీసు ఫ్రంట్ పీస్ మిడిల్ ఉన్న స్పేస్లో బ్యాక్ పీసు హ్యాండ్స్ మార్క్ చేయగా మిడిల్లో ఉన్న స్పేస్కి మనం ఫ్రంట్ పీస్లో ఉన్న 2 పీసెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాం. సో వాటికి కూడా మగ్గం వర్క్ చేసుకోవడానికి స్పేస్ అనేది 1/4 ఇంచ్ ఉంచి ఇలా మార్క్ చేసుకున్నాం. ఫైనల్లీ ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్. సో మొత్తం అనేది అయిపోయింది. మనం ఇంకా ఫ్రంట్ షేప్ పట్టి కట్ చేయాలండి. సో అది నేను ఇక్కడ చూపించలేదు. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు షేప్ పట్టి ఎలా కట్ చేయాలో చూసి ఒకేసారి స్టిచ్ చేసేసుకుందాం. దానికేం వర్క్ చేసుకోం కదా, సో అందుకని నేను షేప్ పట్టి ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలనేది ఇక్కడ నేను చూపించట్లేదు, స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం. అలాగే బ్యాక్ నెక్ దగ్గర మనం ఫ్రేమ్ ఇలా పెట్టేసేసి సో లూజ్ని ఇలా లాగేసేసేయండి, గట్టిగా లాగద్దు క్లాత్ పాడవుతుంది. సో ఇలా చేసి ఫ్రేమ్ పెట్టేసి మగ్గం వర్క్ చేసుకోవచ్చు.